రైట్ మరొక బ్రేకింగ్ అంతుంది అల్లు అర్జున్కు సంబంధించి ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల కోసం సినీ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. వైద్య పరీక్ష అనంతరం ఆయన నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టున్నారు. మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం, కోర్టులో ప్రవేశపెడతారా, జ్యుడిషియల్ రిమాండ్ విధించబోతున్నారు. సెక్షన్లో చూస్తే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతున్నారంటే ఖచ్చితంగా జైలుకి వెళతారన్నది మాత్రం నిర్ధారణ అయిపోయింది. సో ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం చూసుకుంటే ఖచ్చితంగా ఈ వైద్య పరీక్ష అనే ప్రాసెస్ చూసుకుంటే పూర్తిగా కోర్టుకు వెళ్ళడం, ప్రొడ్యూస్ చేయడం, రిమాండ్ అడగడం, తర్వాత ఆయన ఎన్ని రోజులు జైలుకి వెళ్ళబోతారు, లేకపోతే ఈలోపు పోలీసులు చట్టరీత్యా ఉన్నటువంటి ఎవరైతే అల్లు అర్జున్ సంబంధించిన టీం వెళ్ళబోతుందో ఇవన్నీ కూడా ఒక అంశం అయితే. సో ఆయన ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ ఆయనకి తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచుకోబోతున్నారు. సో అక్కడ ఏం జరగబోతుంది, అల్లు అరవింద్ ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, వెళ్ళే అవకాశం కనిపిస్తుందో ఇవన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటాం, చాలా సంచలనంగా మారింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకార్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఆయన స్టేషన్ బెయిల్ లభిస్తుందా లేదా రిమాండ్కు పంపుతారన్నది కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ని నాంపల్లి ఏదైతే ఉందో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తర్వాత నాంపల్లి కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేయబోతున్నారు. సో ఏం జరగబోతుంది, ఇందాక మనం కొన్ని సెక్షన్ల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇందాక అల్లు అర్జున్కి సంబంధించి మనం చూస్తే విజువల్లో తనను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వచ్చిన చిక్కపల్లి పోలీసులపై హీరో అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు కూడా మనకు ఒక సమాచారం అందుతుంది. డ్రెస్ మార్చుకొని వస్తానన్న కూడా అనుమతించలేదు, ఇది కరెక్ట్ కాదని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నా బెడ్రూమ్ వరకు వస్తానడం కూడా టూ మచ్ అంటూ కూడా అల్లు అర్జున్ పోలీసులతో మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అల్లు అర్జున్ను ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు స్టేషన్కి తరలించారు. సో ఈ వ్యవహారం అంతా అక్కడ శిరీష్ ఉన్నారు, అల్లు అర్జున్ భార్య అక్కడ స్నేహారెడ్డి ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అలాగే తండ్రి అరవింద్ కూడా ఉన్నారు. సో అరవింద్ను వస్తానంటే పోలీసులు వద్దని చెప్పారు, తర్వాత మీరు రావచ్చు, కానీ మేము అల్లు అర్జున్ తీసుకెళ్తున్నామని చెప్పారు. సో ఏదైతే తను వేసుకున్నారో డ్రెస్ మార్చుకొని వస్తారు అంటే కూడా పోలీసులు అనుమతించలేదు. సో నా బెడ్రూమ్ వరకు వస్తారని చెప్పారు పోలీసులు, ఇది కరెక్ట్ కాదంటూ కూడా అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్టు మనకి సమాచారం అంతుందో. ఒక వీడియో కూడా బయటకు వచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఇందాక మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ సెక్షన్లకు సంబంధించి పూర్తి స్థాయిగా బన్నీ ఫ్యాన్స్ వస్తారనే సమాచారం మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం. సో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తారనే సమాచారం అందింది. సో తర్వాత ఉస్మానియాకి తీసుకెళ్తున్నారు. సో ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా కొంతవరకు ముందు గాంధీ ఆసుపత్రికి, ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు, తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మరొకసారి సెక్షన్లు చూద్దాం. సెక్షన్లు చూస్తే 105, 118/1, రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ఎఫ్ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. సో ఈ బెయిల్కి సంబంధించి ఖచ్చితంగా ఎవరికి వారెంట్ ముందేతో ఇష్యూ చేశారో తర్వాత వెళ్ళి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సెక్షన్లో ఏదైతే నాన్ బెయిలబుల్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు. రిమాండ్కు తరలిస్తారా లేదనేది పక్కన పెడితే ముందు జరగాల్సినటువంటి ప్రొసీజర్ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ అల్లు అర్జున్ టీం ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా, న్యాయ నిపుణులు ఎలాంటి ఒక చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఇక సెక్షన్లో నిరూపితం అయితే కనుక ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు జైల్లో ఉంటారు. సో ఇది చాలా వరకు ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అంత పెద్ద తప్పు అల్లు అర్జున్ ఏం చేస్తారనేది కూడా చాలా వరకు అనుమానం వస్తుంది. సో దీని వెనక ఇందాక మనకు అందినటువంటి సమాచారం శ్రీనివాస్ చెప్పినట్లు కుట్ర ఏమైనా జరుగుతుందా, ఆ కోణంలో ఏమైనా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నారంటే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటనే ప్రామాణికంగా జరిగిందన్నటువంటి అంశాలు అయితే స్పష్టంగా అర్థమవుతున్నాయి. అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆమె చనిపోవడం, తర్వాత 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సందర్భాలు కూడా చూస్తాం, అండగా ఉంటాం. కానీ పోలీసులు చట్టరీత్యా వెళ్తున్నారు, ఆ నేపథ్యంలో వెళ్తున్నారు. సో పోలీసులు వెళ్ళడానికి ఎవరైనా ప్రేరేపితం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అభిమానులు అదే స్థాయి ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, మా హీరోని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అల్లు అర్జున్ అంటే ఏం తప్పు చేస్తున్నటువంటి వాదన కూడా వినిపిస్తున్నారు. సో భారీగా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అంత స్థాయిలో ఉన్నటువంటి అభిమాని హీరోని చూడడానికి థియేటర్కి అంత కష్టపడి వెళ్తారు. అలాంటి హీరోని ఇప్పుడు జైల్లో పెడుతున్నారు. సో అంటే స్టేషన్కి తీసుకెళ్లారు, జైల్లో పెడతారా అన్నటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. అన్ని వైద్య పరీక్షలు తీసుకెళ్ళడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది మాత్రం గతంలో ఇందాక మనం మాట్లాడుతున్నట్టు కూడా చాలా హీరోల సినిమా రిలీజ్ సందర్భాల్లో చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. అప్పుడు ఎప్పుడు లేనటువంటిది అల్లు అర్జున్ అంశంలో ఎందుకు జరుగుతున్నటువంటి అనుమానాన్ని కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. సో రాజకీయ కోణాలన్నీ పక్కన పెడితే ఇక్కడ పోలీసులు మాత్రం ఒక ప్రొసీడింగ్ ప్రకారమే వెళ్తున్నాం అనేది మాత్రం చెప్తున్నారు. సో అక్కడ అల్లు అర్జున్ కొంతవరకు అసహనం వ్యక్తం చేశారు పోలీసుల తీరుపై. తను కనీసం డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తానన్న కూడా
వెళ్ళనివ్వలేదు, తన ప్రైవసీకి భంగం కలిగించారు, తనతో పాటు వస్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ఇదంతా మొత్తానికి చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆ అంశం చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే అభిమానికి చిన్న గాయమైతే రోడ్ల మీదకి వస్తారు, సినిమా రిలీజ్ అయితే బ్యానర్లు కడతారు, దేవుళ్ళ పూజిస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. సో అలాంటి అభిమాన్ని అరెస్ట్ చేస్తే అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు సో అనేది కూడా పోలీసులు అంచనా వేయాలి. సో పోలీసులు దానికి సంబంధించి కూడా ముందస్తుగానే భద్రతకు సంబంధించినటువంటి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది భద్రతా బలగాల్ని. సో అక్కడ ఆయన ఎక్కడెక్కడ తరలిస్తున్నారో అక్కడ పోలీసు భద్రతను ముందస్తుగానే అక్కడ ఏర్పాటు చేస్తారు. ముందు గాంధీకి అన్నారు, తర్వాత ఉస్మానియాకి తరలిస్తున్నారు. ఉస్మానియా దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించినట్లు మనకి సమాచారం అందుతోంది.